బీఆర్ఎస్లోకి కడియం శ్రీహరి. నేను టైటిల్ అబద్ధమో వ్యూసుల కోసమో దేనికోసమో నేను పెట్టలే. ముందుగానే చెప్తున్నా, ఇది దేనికోసం అబద్ధ ప్రచారాలే కాదు. నేనేం మాట్లాడుతున్నా అంటే రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలు, ఈ రెండే నేను ఎంచుకుంటా. వీటి నుంచి వేరే ఏజెండా అంటూ నాకంటూ ఏది లేదు. కంప్లీట్గా ఇప్పుడే చెప్తున్నా, వేరే ఏజెండా అంటూ ఏది లేదు. చాలా వరకు మన సబ్స్క్రైబర్స్, చాలా వరకు మనని ఇంట్రెస్ట్గా చూసే కొన్ని బ్రదర్స్ అయితే ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు చాలా వరకు రాంగ్ పోర్ట్రేట్ అవుతుందని చెప్పి. నేను ఈ సందర్భంలో కూడా చెప్పదలుచుకున్నా, ఏది కూడా రాంగ్ పోర్ట్రేట్ చేసి చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. నేను వ్యూస్ కోసం, నేను వేరే విషయం కోసం మీ దగ్గర మాట్లాడదలుచుకొని ఉండుంటే నేను చాలా వరకు ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ అన్నా ఒక వీడియో ఒక ఏరియాకి వెళ్ళి ఫోకస్ చేయాలంటే దాని తగ్గట్టు కొంత రెమ్యునరేషన్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. నేను ఇప్పటిదాకా మా ఛానల్ అట్లాంటిది ఏది కూడా చేయలేదు. ఏది కూడా చేయలేదు. కంప్లీట్గా ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉంటాం, కంప్లీట్గా ప్రజల నాడి అనేది ముట్టుకుంటాం. దాని మించి మరొకటి ఏమి ఉండదు. ఇప్పటివరకు చాలా మీరు ఛానల్ చూసుంటారు, కొన్ని ఛానల్స్ స్కానర్ పెట్టి ఫోన్ నెంబర్ పెట్టి మాకింత మీ ద్వారా డొనేట్ చేయండి, మమ్మల్ని మీరు ఆదుకోండి అని చెప్పి కొన్ని చాలా వరకు మాట్లాడిన మనుషులు ఉన్నారు. అట్లా మేము ఎప్పుడు కూడా చేయలేదు. మా ఛానల్ని 2 సార్లు సీజ్ చేసిర్రు. ఒకసారి 7 లక్షల ప్రాపర్టీని సీజ్ చేసిర్రు, మరోసారి 3 లక్షల ప్రాపర్టీని సీజ్ చేసిర్రు. సిస్టమ్లు ఎత్తుకెళ్ళిర్రు, టీవీలు ఎత్తుకెళ్ళిర్రు, కెమెరాలు ఎత్తుకుపోయిర్రు, ఫోన్లను సీజ్ చేసిర్రు. అన్ని చేసినా కూడా ఏనాడు కూడా ఇదే నా సబ్స్క్రైబర్ దగ్గర కానీ, లేకుంటే నా ఫాలోవర్స్ దగ్గర కానీ, లేకుంటే మా ఛానల్ ఎవరైతే ఆదరించారో వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా పావులా పైసా కూడా ఇవ్వాలని ఎప్పుడు దాకా కోరుకోలేదు. రాబోయే రోజుల్లో కూడా కోరుకోము, అవసరం కూడా లేదు మాకు. ఎందుకంటే నీతిగా నిజాయితీగా వెళ్ళడమే ఆర్జీటీవీ యొక్క ముఖ్య ఎజెండా. దాని మించి వేరే ఎజెండా నాకు లేదు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్లోకి ఎందుకు వస్తున్నారు అనేది మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఆయన పార్టీ మారిండు. ఈ లెక్కన కోర్టులో కానీ అన్నిటి విషయంలో కానీ అది ఇల్లీగల్ అని మాట్లాడుకుంటారు. చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిన పేరేంది, ఆయన పార్టీ మారిన ఓ దొంగలు 10 మంది ఉన్నారని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది. అందులో కడియం శ్రీహరి గారికి ఓటేసిన ప్రతి ఒక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కడియం కాంగ్రెస్ పార్టీలో ఉండడం కరెక్ట్ కాదు, యు మస్ట్ జాయిన్ ఇంటూ బీఆర్ఎస్ పార్టీ అనుకుంటూ ఈ రోజు స్లోగన్స్ ఇచ్చుకుంటూ, ఈ రోజు కడియం శ్రీహరి గారి యొక్క కొన్ని కటౌట్లు ఇచ్చుకుంటూ, నువ్వు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినావు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తివి, ఈ రోజు మమ్మల్ని మోసం చేసినావు అనుకుంటూ ఈ రోజు అందరూ కలిసి అదే ఓటర్లు 420 కేసు చీటర్ కేసు అని చెప్పి ఈ రోజు కోర్టు మెట్లెక్కితే కడియం శ్రీహరి గారి యొక్క పరిస్థితి ఏం కాబోతుందో ఒక్కటి అర్థం చేసుకోండి. ఏమైతుంది, తప్పకుండా కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆ నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసింది కాబట్టి. ఈరోజు పేదలకు వర్తించదా? పెద్దోళ్ళకి మాత్రమే ఫుల్ రైట్స్. ఈరోజు వాళ్ళకి న్యాయాలు, వాళ్ళకి అన్నిటి. ఈరోజు కోర్టుని ఎంత మోసం చేసుకుంటూ తిరుగుతున్నారో మీరు చూసిందే. కడియం శ్రీహరి గారిని పదే పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్లో వెళ్ళదలుచుకుంటే మళ్ళీ బై ఎలక్షన్ పెట్టి ఆయన వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ అట్లా చేయలేదు. అది కాదు నిజాయితీ అంటే. ఈరోజు పరపతి ఉంది, అధికారం ఉంది, స్పీకర్ చెప్పినట్టు నడుస్తామని ఎన్ని చేసినా కూడా రాబోయే రోజు భవిష్యత్ అనేది లేకుండా పోతుంది కడియం శ్రీహరి గారికి. అందులోనూ కడియం శ్రీహరి గారు ఎందుకు కాంగ్రెస్లో చేరినవా అంటే, మాకు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్ని కోట్లు అన్నాడు, 14,000 కోట్ల రూపాయలతోటి నేను నియోజకవర్గం అభివృద్ధి చేయడం కోసం లోపలికి వెళ్ళాను, అందులో నాకు మంత్రి పదవి ఇస్తాను కూడా చెప్పిండని చెప్పి మాట్లాడాను. మరి ఏమైనా చేసిండు అంటే తట్టేడు మట్టి కూడా పోయలేదు. ఇప్పటిదాకా తట్టేడు మట్టి కూడా పోయలేదు. ఈ స్టేషన్ కనుక ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, మాకు దరిద్రం లెక్క దాపరిచ్చింది ఈ యొక్క వాతావరణం అంతా. ఈ వాతావరణం మారాలంటే మళ్ళీ ఎన్నికలు రావాలి అని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న స్టేషన్ కనుక నియోజకవర్గ ప్రజలు మాట్లాడుతున్న విషయాలు కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు అక్కడ నిర్దాక్షిణ్యంగా బలైంది మాత్రం ఒకరు, ఇందిరా గారు. ఆవిడ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున బ్రహ్మాండంగా పనిచేసిర్రు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఆవిడ గారికి గొంతు కోసిర్రు. కడియం శ్రీహరి గారు కూడా ఆవిడ గారి రాజకీయ భవిష్యత్తును ఖతం చేసిందని చెప్పుకోవాలి. మరి ఇంతగానో ఉసురు పోసుకొని ఏం సాధించారో కడియం శ్రీహరి అంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో మీరే వినండి, ఆశ్చర్యపోతారు మీరందరూ కలిసి. తెలంగాణ వచ్చి ఎవరికి మేలు చేసింది? తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి మేలు చేసింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి అధికారం వచ్చింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబం దోచుకోవడానికి అవకాశం వచ్చింది. ఇవాళ పెద్ద ఎత్తున ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ 100 ఎకరాల భూములు, 100 కోట్ల రూపాయల నిధులు, బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు, ప్యాలెస్లు కట్టుకున్నారు. ఒక మాట ఆలోచించండి, ఇంతమంది నన్ను మాట్లాడుతున్నారు.
అరే కేసీఆర్ బిడ్డ అంటున్నది కదా, కేసీఆర్ బిడ్డ కవిత అంటున్నది. మా అయ్య అవినీతి చేసిండు, మా అన్న అవినీతి చేసిండు, అన్ని లంగా పనులు చేసిండు, నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటున్నా, ఉద్యమకారులు పక్కన పెట్టిండు, తెలంగాణ తోడు అందరూ ఎక్కించిండు, 1000 కోట్ల రూపాయలు సంపాదించిండు. అందుకే నేను సొంత తండ్రి అయినా తండ్రితో దూరమై నేను పక్కకి వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకుంటానని కవితే అంటున్నది కదా. కవిత మాట్లాడే మాటలు, కవిత చేసే ఆరోపణలు జాతరైతే మీరు ముందుగా సమాధానం చెప్పండి. నా మీద మాట్లాడడం కాదు, నా మీద ఆరోపణలు చేయడం కాదు. మీకు కాస్తంతైనా సిగ్గు చేయడం ఉంటే, నిజంగా నేను చేయకపోవడం అయితే, మీరు అవినీతికి పాల్పడడం వల్ల అయితే, తప్పు చేయడం వల్ల అయితే, మీ బిడ్డ కేసీఆర్ బిడ్డ కవిత మాట్లాడే మాటలకు మీరు సమాధానం చెప్పండి అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. సూపర్. కడియం శ్రీహరి గారు మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. ఎట్లాంటి సబ్జెక్ట్ అంటే తెలంగాణ వచ్చి ఎవరు బాగుపడరని చెప్తున్నారు. కడియం శ్రీహరి గారు మీరు మంచి ప్రొఫెసర్, లెక్చరరో ప్రొఫెసరో, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. మీరు ఉద్యమాల్లో కూడా ఉన్నారు, తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా మీకు తెలిసిందే. అట్లాంటి మిమ్మల్ని కేసీఆర్ గారు హక్కున చేర్చుకొని మీకు మంత్రి పదవిని ఇచ్చి మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకొని ఏమంటున్నారు, కేసీఆర్ గారు కొన్ని 100 ఎకరాలు సంపాదించుకున్నాడు. సరే కేసీఆర్ ముచ్చట పక్కన పెడితే ఆయన సంపాదించిందా సంపాదించలేదు అనేది నీ దగ్గర ఎవిడెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ముచ్చట ఏంటంటే వరంగల్ దగ్గరలో ఓ 2000 ఎకరాలని కబ్జా చేయడానికి ప్లాన్ చేసింది ఎవరు మరి? కడియం శ్రీహరి గారు కాదా? అది ఆ మధ్యలో సోషల్ మీడియాలో బాగా విత్ ఆధారాలతోటి మొత్తం వచ్చింది కదా. 2000 ఎకరాలు ఆషామాషి కాదు, ఒకటేసారి దోచుకుందామని ప్రయత్నం చేసింది ఎవరు? ఇదే కడియం శ్రీహరి గారు కాదా? మరి కల్వకుంట్ల కవిత గారు మా నాన్న అవినీతి చేసిండు, మా అన్నగారు అవినీతి చేసిండ్రు, రికార్డ్స్ చూపెడతావా? అది ఆ ముచ్చట్ని నువ్వు వినిపిస్తావా? ఇవి రాజకీయాల్లో ఎజెండాలు ఎన్నైనా ఉండొచ్చు, ఏదైనా కుటుంబ కలహాలు ఏదైనా ఉండొచ్చు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రతిసారి మాట్లాడింది. మీరేం మాట్లాడిర్రు? తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల ఫ్యామిలీ బాగుపడిందని చెప్పారు. ఈరోజు నీ ఊర్లో బాగుపడలే, నీ స్టేషన్ గర్భ ప్రజలు బాగుపడలే, నీ తాటికొండ ప్రజలు బాగుపడలే. ఈరోజు నువ్వు కార్లు వేసుకొని తిరుగుతున్నావు కదా, ఆ రోడ్లు ఎక్కడ? కడియం శ్రీహరి గారు మీరు కారు వేసుకుని తిరుగుతున్నావు కదా, టయోటా ఫార్చునర్, ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ అభివృద్ధి జరగలేదా? 2014 ముందు మధ్యతరగతి కుటుంబ పరిస్థితి ఎట్లుండే? సంవత్సరం మొత్తం తిప్పి కొడితే ఉండే ఇన్కమ్ 30,000 నుంచి 20,000 మధ్యలో ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత మధ్యతరగతి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంటే సంవత్సరికంలో 3 లక్షల నుంచి 10 లక్షల వరకు చేసుకున్నంత, దమ్మునంత అనేది ప్రకటించండి కేసీఆర్. అక్కడ దాకా ఎందుకు? నువ్వు అంత నీతి గలవాడివైతే, నువ్వంత ధర్మత్ముడైతే ఉదారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈ ప్రజలు నీ అభివృద్ధిని, నీ యొక్క కథని మొత్తం బయట పెడతారు. ఒక్కటి చెప్పండి కడియం శ్రీహరి గారు, ఈ 200 సంవత్సరాలుగా మీరు ఏం చేసిర్రండి? ఒక్కటి చెప్పండి, వేరే ముచ్చటే వద్దు, ఒక్కటి చెప్పండి ఏం చేసిర్రు మీరు? అది ఒక స్టేషన్ కనుపులేను, దాని ఒక నియోజకవర్గం అంటారా ఎవరన్నా? నువ్వు ఉండి ఎట్లా పని చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి? ఈరోజు వర్ధనపేట చూడండి, వరంగల్ చూడండి, నల్గొండ చూడండి, ఖమ్మం చూడండి, ఈరోజు సిరిసిల్ల చూడండి, గజ్వేల్ చూడండి, ఈరోజు హైదరాబాద్ సిటీని చూడండి, ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గాలు చూడండి ఎంత బ్రహ్మాండంగా కాంతి వెలుగులతోటి విశాలమైన రోడ్లతోటి ఏ విధంగా ఉన్నాయో చూడండి. కడియం శ్రీహరి నియోజకవర్గం దుబ్బ, కంకర్రాళ్ళు, ఊసిపోయిన రోడ్లు, తలకమాసిన వ్యవహారాలు తప్ప ఏదైనా ఉందా? ఏమైనా చేసినవా? ఏది కూడా చేయలే. ఎందుకంటే మనకి సవాళ్ళు దేనికోసం? దేనికోసము అంటున్నా. ఈరోజు పార్టీ మారి ఈరోజు వాళ్ళకు వెన్నుపోటు పెడిచి ఈరోజు శ్రీరామచంద్ర ముచ్చట్లు మాట్లాడితే ఎవరు నమ్మరు? కడియం శ్రీహరి గారు ఎవరు కూడా నమ్మరు. అందుకనే ప్రజలు మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కన్నా వెళ్ళు, లేకుంటే కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్లోనే ఉండని. ఈరోజు దేనికి డిసైడ్ కాబోతున్నారు? అదొకటి క్లారిటీ ఇవ్వాలి. రాబోయే రోజు నీ కాంగ్రెస్లో కూడా ఓటు పడదు. మీకు అర్థం కావట్లేదు కడియం శ్రీహరి గారు. ఈరోజు మీ బిడ్డ కూడా ఎంపీగా గెలిచిర్రు. ఏం చేసిర్రండి? కేంద్రం నుంచి పైస పట్టుకొచ్చిర్రా? మీ కడియం కవియ గారు ఏ ఒక్కరోజు కూడా మాట్లాడినట్టు నేనైతే చూడలే పార్లమెంట్లో. నాకు ఇది కావాలి, మా నియోజకవర్గానికి ఇది కావాలి, మా వరంగల్ ప్రజలకు ఇది కావాలి అని పార్లమెంట్ నిలబడి బల్ల గుద్ది కొట్టి చెప్పినట్టుగా నేను ఎక్కడైతే వినలే. అందులోనూ అసెంబ్లీలో మీరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో కూడా తెలియదు. ఇట్లాంటి అవకాశవాదుల గురించి మాట్లాడుకున్న తక్కువే. ఇది మాత్రం ఫిక్స్. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
మరి కొన్ని రోజుల్లో మీకు బులెటిన్లో ఆ న్యూస్ కూడా అందించే బాధ్యత కూడా నాదే. కడియం శ్రీహరి గారి యొక్క పరిస్థితి ఎట్లుందంటే ముందు గోయి వెనక నొయ్యి, నువ్వు గోకినా గోక్కున్నా నేను గోక్తూనే ఉంటా అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ సాగిపోతా ఉంది. ఇక నేను తప్పించుకుందామని కడియం శ్రీహరి పరుగులు తీస్తా ఉన్నాడు. ప్రజలు మాత్రం కంప్లీట్ గా మన ఆర్జీటీవీ ఛానల్ చూడండి. నిన్నటి సాయంత్రం నుంచి మొదలైన చలనం, ఏ చలనం అది? కడియం శ్రీహరి గారి యొక్క అభివృద్ధి పనుల గురించి బ్రహ్మాండంగా విశ్లేషించుకుంటున్నారు అక్కడ నియోజకవర్గ ప్రజలు. ఒకసారి ఇట్లా వీడియో తీసినందుకే రిపోర్టర్ని అరెస్టు చేపించి కేసులు పెట్టిన చరిత్ర కడియం శ్రీహరి గారిది. నేను ముందుగానే చెప్పిన, మాతోడు పెట్టుకుంటే నిప్పుతోటి గోక్కున్నట్టే, మమ్మల్ని ముట్టుకుంటే మీ నియోజకవర్గంలో చెద్దర్లు వేసి మరి పడుకుంటాం, చెద్దర్లు వేసి పడుకుంటాం. మమ్మల్ని అనవసరంగా గెలకద్దని ముందే చెప్పినాం. అది రేవంత్ రెడ్డి గారికైనా వేరే ఎవరికైనా. ఎందుకంటే మా ఈగో హర్ట్ చేయకూడదు. మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. వీ హ్యావ్ ద ఆల్ రైట్స్ టు డూ దిస్ వర్క్. అండర్స్టాండ్? మీరేం మాకు జీతాలు ఇవ్వడం లేదు, మీరేం ఇట్లాంటి ఫోన్లు మీరేం కొనియడం లేదు, ఇట్లాంటి ట్యాబులు మీరేం కొనియడం లేదు, ఇట్లాంటి వ్యవస్థను మీరేం నడిపించలేదు. మా సొంత ఖర్చులతోటి ప్రజల కోసం నిలబడుతున్నాం, కలబడుతున్నాం, కొట్లాడతాం. దేనికంటే దానికి తెగించున్నాం. ఎవడో భయపెడితే భయపడడానికి ఎవడైతే లేడు. మొదలుగా నేను తెలంగాణ బిడ్డని, అందులోనూ వరంగల్ నది గడ్డ మీద పుట్టిన బిడ్డని. మా రక్తాల ఉద్యమాలు ఉంటాయి తప్ప పిరికితనం ఉండదు. ఎవడబ్బని భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా, మంత్రి స్థాయిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మా అయితే ఏం చేస్తారు? కేసులు పెడతారు, జైలుకు పంపుతారు, కస్టడీ విషయంలో బయటికి తీసుకొచ్చి భయపెట్టిస్తారు, కొడతారు. అంతేనే కదా. దాని మించి ఏం చేస్తారబ్బా? ఏం చేస్తారు? ఇక అన్ని మాటినకుంటే చంపుతారు, లాకప్ డెత్ చేస్తారు. దాని మించి ఏం చేస్తారు? ఎవడు భయపడతాడు? సావులకు భయపడున్నామా ఈ వ్యవస్థలో? దెబ్బలకు భయపడున్నామా ఈ వ్యవస్థలో? కేసులకు, ఫోన్లకు, బెదిరింపులకు ఎవరు భయపడడానికి వ్యవస్థలో లేడు. అండర్స్టాండ్? నేను ఎవరిని జోకడానికి సిద్ధంగా లేను, ఏ పార్టీని జోకడానికి సిద్ధంగా లేను. ప్రజల ఆర్జీటీవీ అంటే ప్రజల నాడి నుంచి పుట్టింది. ఆర్జీటీవీ అంటే ప్రజల గొంతు నుంచి వచ్చింది. ఆర్జీటీవీ అంటే ప్రజలు దిగముందు మింగుతున్న బాధ నుంచి పుట్టుకొచ్చింది ఆర్జీటీవీ. రగిలే గొంతుగా అనుక్షణం రగులుతున్న ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను చూపించినాం. అది మా ఘనత, అది మా అస్తిత్వం, అది మా యొక్క ఒరిజినాలిటీ. అండర్స్టాండ్? మాకు ఏ స్టాండ్ లేదు, ఉన్నది ఒకటే ఒక స్టాండ్, ప్రజల పక్షాన స్టాండ్. ఎవరు చేయని విధంగా కొత్త కొత్త ఆలోచనలతోటి ప్రజలకు ముందుకెళ్తూ ప్రజలకు మంచి ఏదో చేయలేదో తెలపడానికి ప్రతి క్షణం కొట్లాడేది మాత్రం ఆర్జీటీవీ మాత్రమే. అబద్ధాలు చెప్పడానికి అసలు అవసరం లేదు. అందులోనూ కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. దీన్ని బరాబర్గా బులెటిన్ కొట్టబోయేది కూడా మనమే.